మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా శాఖలో ఉన్న అధికారులతో అన్ని అంశాలపై సమాచారం తీసుకుంటున్నామన్నారు. ఏప్రిల్ 2025 వరకు అన్ని రెసిడెన్షియల్, హాస్టల్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేసినట్టు వెల్లడించారు. విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్, షూస్లకు సంబంధించి త్వరలోనే టెండర్లు వేస్తామన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నవారు చేసినట్లుగా మేం చేయడం లేదన్నారు. గురుకుల హాస్టల్కి సంబంధించినటువంటి మెస్ బిల్లులు, డైట్ బిల్లులు అన్ని కూడా ఏప్రిల్ వరకు పూర్తిగా బకాయిని అన్ని కూడా క్లియర్ చేసేందుకు ఫైనాన్స్ మినిస్టర్ గారు వారు అనుకూలంగా తక్షణమే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ రెసిడెన్షియల్స్, గురుకుల గాని హాస్టల్స్ సంబంధించిన బిల్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రెంట్స్ లో, బిల్డింగ్స్ లో ఉన్నటువంటి హాస్టల్స్ నడిపిస్తున్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కూడా ఆ రెంట్ స్పెండింగ్ కూడా అన్ని కూడా క్లియర్ చేయడానికి సానుకూలంగా మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ గారి, మా డిపార్ట్మెంట్ ఆల్ వెల్ఫేర్ సంబంధించిన పిల్లలకు యూనిఫామ్స్, షూస్, బుక్స్ అన్ని అతి త్వరలో టెండర్ పిలిచి మా పిల్లలందరూ కూడా అందజేస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనేక అంశాల లోపల పిల్లలకు మంచి చదువునియాలి, ఈ రాష్ట్రంలో ఉన్నతమైన స్థాయిలో పిల్లలు ముందుకు పోవాలని చెప్పి ప్రభుత్వం అన్ని విధాలు కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్స్